బ్యాచ్ అని ఫ్రెండ్స్ ఇందాక లైనింగ్ కట్ చేస్తాం కదా, లైనింగ్లో ఈరోజు వర్క్ అనమాట, కంప్యూటర్ వర్క్ వేయించామన్నమాట. వేయించి ఇలా పెట్టేసుకొని ఎల్బో హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ వేయించుకున్నప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకైతే ఏమీ అతుకులు పడవు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం మనకి సంఖ దగ్గర అలా క్లాత్ ఉండాలనుకుంటే కంపల్సరీ వేసుకోవాల్సిందే. పడతానమాట. పడకుండా ఉండేది 0 సైజు వాళ్ళకి మాత్రమే. కొంచెం బిగ్ సైజు ఉన్న వాళ్ళకి కంపల్సరీ జాయింట్లు అనేది పడుతుంటాయి. ఇలా కట్ చేసుకోండి మీరు కూడా జాగ్రత్తగా, ఎందుకంటే మనకి ఇవన్నీ బ్యాక్ పార్ట్ అవన్నీ రావాలి కాబట్టి నిదానంగా చూసి ఆలోచించుకొని చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళ ఐడియాతో వేస్తారు కాబట్టి మన మాత్రం కాకుండా వాళ్ళ ఐడియాతో వేస్తారు కాబట్టి మనం అది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేసుకోవాలి. మర్చిపోయి దీన్ని నెక్కులు కట్ చేశాను, కట్ చేయకూడదు ముందుగా, నేను మర్చిపోయి కట్ చేశాను అనమాట. నార్మల్ బ్లౌజ్ లాగా కట్ చేశానండి. బ్యాక్ కట్ చేయను పట్టుకి మర్చిపోయి కట్ చేశాను. ఇది మనం చూసుకొని తీసుకోవచ్చు. మీకు చూడండి ఫ్రంట్ భాగంలో ఎంత ఎలా తేడా వస్తుందో. ఇప్పుడు మనం ఇది కూడా ఆచి చూసి తీసుకోవాలి. ఇలా వేసుకున్నాం, మళ్ళీ అది తిప్పి పడుతుంది, చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. మనం ఏమైనా కట్ చేసాము కదా 1-2 సార్లు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకునే టైంలో మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది తెలుసుకోవాలి. ఇక్కడ కంపల్సరీ జాయింట్ పడుతుంది. సర్వీస్ ఉన్న మేమే చూసుకొని చేసుకుంటాము కాబట్టి మీరు కూడా తొందరపడకుండా కట్ చేసుకోండి. ఒక్కోసారి మనకి తొందరలో కటింగ్ అయిపోతుంది, అలా కాకుండా చూసి కట్ చేసుకుంటే. ఇది ఇంకా జాయింట్ పెట్టేసుకున్నాం. పీస్ తీసుకోవాలి మనం.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపండి. మరిన్ని వీడియోలతో ఇంకా మన ఛానల్ పడతాయి కదా.